ఈరోజు మానిటరీ పాలసీ, తెలుగులో దీన్ని ద్రవ్య పరపతి విధానం అని అంటాము, రైట్. ఆర్బీఐ ఈజ్ ద వన్ విచ్ మానిటర్స్ దిస్ పాలసీ. అంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మానిటరీ పాలసీ ఇన్ ఇండియా అంటే ద ఆన్సర్ వుడ్ బి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అసలు ఈ పదాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకోగలిగితే మానిటరీ పాలసీ ద్రవ్య పరపతి విధానము లేదా ద్రవ్య విధానము అని కూడా అంటారు. ద్రవ్యం అంటే ఏంటి అంటే డబ్బు, అంతమించి ఏం లేదు. మానిటరీ అంటే సంథింగ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు మనీ ఈజ్ కాల్డ్ మానిటరీ. సో మానిటరీ పాలసీ అంటే సంథింగ్ దట్ ఈజ్ రిలేటెడ్ విత్ మనీ, దట్ ఈజ్ నథింగ్ బట్ మానిటరీ పాలసీ. అయితే ఇఫ్ యూ గో బిట్ డీపర్ ఇన్ టు ఇట్, అంటే ఇది జస్ట్ ఆ పేరు అర్థం చేసుకోండి. ఇఫ్ యూ గో సంథింగ్ డీపర్ ఇన్ టు ఇట్, ఇందులో కొంత లోతుకి వెళ్ళేటటువంటి ప్రయత్నాన్ని కనుక మీరు చేయగలిగితే, మానిటరీ పాలసీ అనేటటువంటిది ఏదైతే ఉందో, మీకు నేను లాస్ట్ టైం కూడా చాలాసార్లు చెప్పాను, దేశంలో ప్రజల చేతుల్లో ఎంత డబ్బులైతే ఉంటాయో దాన్ని బట్టి వస్తువుల యొక్క ధర అనేటటువంటిది నిర్ణయించబడుతుంది. అంటే జనాల జేబులో డబ్బులు ఎంత ఉన్నాయి, కానీ వస్తువులు తక్కువగా ఉన్నాయనుకోండి, వస్తువుల తాలూకా ధరలు పెరుగుతాయి. సాధారణంగా జనాల జేబుల్లో డబ్బులు పెట్టడం చాలా ఈజీ. ఎందుకు చాలా ఈజీ అంటే కరెన్సీ అనేటటువంటిది ఎప్పుడైతే వచ్చిందో, కరెన్సీని ముద్ర వేయడం ఎంతసేపు, అంతే కదా. అలా కాకుండా మీరు ఒక ఇల్లు కట్టాలి, ఒక్క నైట్లో మీరు 100 ఇల్లులు కట్టగలరా? ఇంపాసిబుల్. అది ఒక నైట్ కాదు కదా, ఒక 30 days అయినా కూడా ఒక ఇల్లుని నిర్మాణం చేయడం అనేది కష్టం. అంటే వస్తువుల్ని సృష్టించడం ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. జనాల చేతుల్లో ప్రభుత్వం కావాలని అనుకుంటే కరెన్సీని సృష్టించి డబ్బులు పెట్టడం ఇట్స్ ఎ వెరీ ఈజీ ప్రాసెస్. సో డబ్బు, వస్తువులు ఇన్ జనరల్గా ఏది ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటే డబ్బుని చాలా ఎక్కువగా చేయొచ్చు, ఎందుకంటే ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ క్రియేషన్ కాబట్టి. వస్తువులు అలా ఉండవు. అంటే నీ చేతిలో ఎన్ని డబ్బు ఉన్నా కూడా మ్యాంగోస్ ఎండాకాలంలోనే వస్తాయి, అంతే కదా. ఒకవేళ నీకు వర్షాకాలంలో మ్యాంగో తినాలని అనిపిస్తే ఏం ఆజోయా తాగి తృప్తి చెందాలి తప్ప మ్యాంగో అనేది కేవలం ఎండాకాలంలోనే వస్తుంది. సో వస్తువులు అనేటటువంటివి కొన్ని లిమిటేషన్స్కి లోబడి తయారు చేయబడతాయి. సో కాబట్టి వరల్డ్లో ఎప్పుడు కూడా వన్ క్రైటీరియా విచ్ ఆల్వేస్ హోల్డ్స్ ట్రూ ఏంటంటే గూడ్స్ విల్ బీ లిమిటెడ్ ఆర్ గూడ్స్ ఆర్ లిమిటెడ్. గూడ్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. డబ్బు అన్లిమిటెడ్గా ఉండే అవకాశం ఉంటుందని నేను చెప్పట్లా, ప్రభుత్వం అనుకుంటే ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి మీరు అర్జెంటీనా వెళ్ళారనుకోండి, మీకు ఎలా తెలుసు సార్ మీరు వెళ్ళారని అడగండి, నేను యూట్యూబ్లో ఎక్కడో చూస్తుంటాను. సో అర్జెంటీనా వెళ్ళారనుకోండి, మీరు ఎయిర్పోర్ట్లో దిగి అర్జెంటీనా తాలూకా కరెన్సీ పెసో అంటారు, PESO, పెసో. ఈ అర్జెంటీనా కరెన్సీ జనరల్గా మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు మనీ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. మన దగ్గర ఉన్న రూపాయలని తీసుకొని వాడు అర్జెంటీనా ఇందులోకి మారుస్తాడు. ఇప్పుడు అర్జెంటీనా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి మీరు $1 ఇచ్చారనుకోండి, 100 పెసోలు ఇస్తారు. $1కి 100 పెసోలు, రైట్. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి నిన్న నా ఇన్వెస్షన్లో పెట్టాడు, ఇది అక్కడ నుంచి తీసుకొని చెప్తున్నాను మీకు ఎకనామీ. అక్కడ నుంచి బయటకు వచ్చి మీరు రోడ్డు మీద కొన్నారనుకోండి, $1కి 200 పెసోలు ఇస్తారు. ఇండియాలో మీరు ఎయిర్పోర్ట్లో తీసుకున్నారనుకోండి, $1కి 80 రూపాయలు ఇస్తాడు. బయటకు వచ్చి $1కి అడిగారనుకోండి, 80 రూపాయలు ఇస్తాడు మీకు. ఎందుకు అంటే ఆ కరెన్సీలో ఉన్నటువంటి ఇబ్బంది. అంటే అర్జెంటీనాలో కరెన్సీ తాలూకా విలువ పడిపోయింది కాబట్టి ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది విచ్చలవిడిగా. సోమాలియా వెళ్ళారనుకోండి, ఎంతకన్నా ఘోరంగా ఉంటుంది. కరెన్సీని తూకంలో తూసిస్తారు వాళ్ళు, కేజీ లెక్కన. సో కరెన్సీ ఆ దేశంలో ఏమైందంటే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని అంతర్గత కారణాల కారణంగా, వాళ్ళకు ఉన్నటువంటి దిక్కుమాలిన మానిటరీ పాలసీ కారణంగా కరెన్సీని చాలా ఎక్కువ ప్రింట్ చేస్తారు. కరెన్సీ ఎప్పుడైతే కావాల్సిన దానికన్నా ఎక్కువ ప్రింట్ అవుతుంది ఏమవుతుంది, దాన్నే క్యాన్సర్ అంటారు గట్టి మాట్లాడితే. మన ఒంట్లో కావాల్సిన కణాల కన్నా ఎక్కువ కణాలు అబ్నార్మల్గా ఉత్పత్తి అయ్యాయి అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ క్యాన్సర్, అంతే కదా. అందరి ఒంట్లోని క్యాన్సరస్ సెల్స్ ఉంటాయి. కాకపోతే మన లోపల ఉన్నటువంటి రోగనిరోధక శక్తి దాన్ని ఆపుతుంది, ఇట్ విల్ స్ట్రాండ్ ఇట్. ఎప్పుడైతే అది లేదేమవుతుంది, అబ్నార్మల్గా ఉత్పత్తి అవుతాయి, ఆ కణాలు విరిగిపోయి క్యాన్సర్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే. ప్రతి కంట్రీ కరెన్సీని కావాలంటే ప్రింట్ చేసుకోగలదు, కానీ ఏ కరెన్సీ అయితే
కరెక్ట్గా దాన్ని మెయింటైన్ చేస్తుందో, ఏ కంట్రీ అయితే ఆ కరెన్సీని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుందో, అంటే ఎంత కరెన్సీ కావాలంటే అంత కరెన్సీనే ఉత్పత్తి చేస్తుందో ఆ ఎకనామీ వర్ధిల్లుతుంది. సో ఈ మొత్తం ప్రాసెస్ని మనం ఏమంటాం? మానిటరీ పాలసీ అంటాం. అంటే మానిటరీ పాలసీ కాన్సన్ట్రేట్స్ ఆన్ హౌ మచ్ కరెన్సీ షుడ్ బీ ఇన్ ద సర్క్యులేషన్. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఎంత ద్రవ్య పరిమాణం అనేటటువంటిది ఉండాలి, ఎంత డబ్బు జనాల అందరి చేతుల్లో కలిపి ఎంత డబ్బు పరిమాణంలో ఉండాలి. సరే ఇది ఎలా తెలుస్తుంది ఆర్బీఐకి అని మీరు అడగచ్చు. నిన్ననే మనం చూసాం ఎంఓ, M1, M2, M3, M4. సో వాళ్ళకు కొన్ని ఆల్గారిథమ్స్ లెక్కలు ఉంటాయి. ఎంఓ, M3, M1, M4 చూసారనుకోండి, లాస్ట్ ఇయర్ ఎంత ఉంది అంటే 100 రూపాయలు ఉంది సర్క్యులేషన్లో. ఇయర్ అబ్నార్మల్గా అది 200 అయిపోయింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ రాదు. సో లాస్ట్ ఇయర్ 100 ఉంటే ఇయర్ ఎంత ఉండాలి? 120 ఉండాలి. అంటే ఎక్స్ట్రా కరెన్సీ ఎంత ప్రింట్ చేయాలి అప్పుడు ఆర్బీఐ? 20% ప్రింట్ చేయాలి. ఈ రకంగా ఆర్బీఐ దగ్గర లెక్కలు ఉంటాయి కరెక్ట్గా. ఈ లెక్కలను అనుసరించి ఎప్పుడైతే ఆర్బీఐ కరెక్ట్గా చేస్తుందో దట్ ఈస్ వేర్ యూ కెన్ సే దట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ మానిటరీ పాలసీ. పర్ఫెక్షన్ ఎక్కడా ఉండదు, అట్లీస్ట్ నియర్ పర్ఫెక్షన్ అనేది ఉంటుంది. అర్జెంటీనాలో కానీ, లేదంటే శ్రీలంకలో కానీ, పాకిస్తాన్లో కానీ ఇలాంటి దేశాలలో ఇవి లేవు కాబట్టి ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒకటైతరా రైట్. సో అక్కడ చూడండి మానిటరీ పాలసీ. వాట్ ఈజ్ మానిటరీ పాలసీ? మానిటరీ పాలసీ రిఫర్స్ టు ద క్రెడిట్ కంట్రోల్ మెజర్స్ అడాప్టెడ్ బై ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎ కంట్రీ. సార్ మీరు ఎక్కడ అనొచ్చు, సార్ ఇప్పుడు వరకు మీరు చెప్పారు, మీ చెప్పిన దానికి ఇక్కడ దానికి సింక్ అవ్వట్లేదు, మీరు ఏదో చెప్పారు అక్కడ ఏదో ఉంది. కరెక్టే. చూడండి, ఆర్బీఐ కరెన్సీని కంట్రోల్ చేస్తుంది అంటే ఎలా చేస్తుంది? మనకి కరెన్సీకి మధ్యలో ఎవరున్నారు? బ్యాంకులు ఉన్నాయి, ఫ్రాంక్లీ స్పీకింగ్, లేదా ప్రభుత్వం ఉన్నట్టు, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కరెన్సీ అంతా, మీ దగ్గర ఉన్న కరెన్సీ మీ జేబులో పెట్టుకుంటారా, బ్యాంకులో వేస్తారా? బ్యాంకులో వేస్తారు. ఒకవేళ మీకు అప్పు కావాల్స్తే ఎవరిస్తారు మీకు? బ్యాంకులే ఇస్తాయి. అంటే ఒక కరెన్సీని మార్కెట్లోకి ఇంజెక్ట్ చేయాలన్నా, మార్కెట్లో ఉన్నటువంటి కరెన్సీని తీసుకొని ఒకళ్ళ దగ్గర దాయాలన్నా మనకున్న మెకానిజమ్స్ ఏంటి? బ్యాంకింగ్ వ్యవస్థ మాత్రమే. ఉదాహరణకి కరెన్సీ పెరగాలి ఎకనామీలో, రేపొద్దున్నే బ్యాంకులు మనం నిద్ర లేవగానే అన్ని చోట్ల యాడ్లు ఇలా వచ్చినాయి అనుకోండి, మా బ్యాంక్ దగ్గర లోన్ పొందండి కేవలం 10 పైసలకే, మీ డీటెయిల్స్ ఏం అక్కర్లేదు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే చాలు అన్నారనుకోండి, ₹1,00,00,000 లోన్ 10 పైసలకి. ఎంతమంది తీసుకుంటారు మీలో? అందరూ తీసుకుంటారు కదా. ఎవరికైనా వద్దని అనుకుంటే తీసుకుని నాకు ఇవ్వండి. ఓకే, ఎస్ ఆర్ నో? పే స్లిప్లు అవసరం లేదు, బ్యాంక్ అకౌంట్స్ అవసరం లేదు, మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే అది కూడా అడ్జస్ట్ చేస్తాం, ప్రతి వాళ్ళకి ₹1,00,00,000 లోన్ ఇవ్వబడును 10 పైసలకే అన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్కి. హౌ మెనీ పీపుల్ యూ కెన్ గెట్ హియర్? ఎవ్రీబడి ఇన్ ద కంట్రీ దే విల్ టేక్ లోన్, ఇంక్లూడింగ్ ముఖేష్ అంబానీ. ఆయనకు కూడా ఏవో ఖర్చులు ఉంటాయి, అవునా కదా. సో ఇదే బ్యాంకు ₹1,00,00,000 అప్పిస్తాం, ₹30 వడ్డీ ఉందనుకోండి, అప్పుడు కూడా తీసుకుంటారు కొంతమంది ఆడేవాళ్ళు, ఈ బ్యాచ్ వాళ్ళు తీసుకుంటారు. కానీ సాధారణ ప్రజలు ఎవరు కూడా మనలాంటి వాళ్ళు, పోనీ మీలాంటి వాళ్ళు, నేను అది కూడా తీసుకుంటానేమో, సో జనరల్గా తీసుకోరు. సో అంటే నేను చెప్పేటటువంటి పాయింట్ ఏంటంటే, ఒక కంట్రీలోకి మనీని ఇంజెక్ట్ చేయాలన్నా, ఆ కంట్రీలోకి వెళ్ళేటటువంటి మనీని రెస్ట్రిక్ట్ చేయాలన్నా, బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలు ఏదైతే ఉన్నాయో, అంటే ద క్రెడిట్ ఫెసిలిటీస్ గివెన్ బై ద బ్యాంక్స్, దే ప్లే ఏ వెరీ క్రూషియల్ రోల్. సో అక్కడ క్రెడిట్ కంట్రోల్ మెజర్స్ అడాప్టెడ్ బై సెంట్రల్ బ్యాంక్ అంటే ఏంటంటే, బ్యాంకులు ఎంత వడ్డీలకు ప్రజలకి రుణాలు ఇవ్వాలి అనేటటువంటి అంశాన్ని ఎవడు రెస్ట్రిక్ట్ చేస్తాడు? ఆర్బీఐ. దాన్నే ఏమంటారు? క్రెడిట్ కంట్రోల్ మెజర్స్ అని అంటారు. అంటే ఇప్పుడు ఆర్బీఐ క్రెడిట్ కంట్రోల్ మెజర్స్ని టఫ్ చేసింది అనుకోండి, వడ్డీ రేట్లు పెరుగుతాయి. వడ్డీ రేట్లు పెరిగితే ఎవడన్నా లోన్ తీసుకుంటాడా? తీసుకోడు. ఆర్బీఐ క్రెడిట్ కంట్రోల్ మెజర్స్ని లిబరేట్ చేసింది అనుకోండి, వడ్డీ రేట్లు తగ్గుతాయి. అప్పుడు మన అందరం లోన్లు తీసుకుంటాం. అంటే ఒక ఎకనామీలో ఎంత డబ్బు ఇంజెక్ట్ చేయాలి అనేటటువంటి విషయాన్ని త్రూ బ్యాంక్స్ ఆర్బీఐ చేయగలుగుతుందా లేదా? దట్ ఈస్ కాల్డ్ క్రెడిట్ కంట్రోల్ మెజర్స్. ఇందాక నేను చెప్పినటువంటి సాధారణ డిస్కషన్ కొంచెం లోతుగా అర్థం చేసుకుని దీన్ని కనెక్ట్ చేయండి. జనాల చేతిలో డబ్బులు ఎక్కువ ఉండాలి, చేయగలుగుతుందా లేదా ఆర్బీఐ? జనాల చేతిలో డబ్బులు తక్కువ ఉండాలి, చేయగలుగుతుందా లేదా ఆర్బీఐ? అయిపోయింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, monetary policy as policy employing central bank's control of supply of money as an instrument for achieving goals of general economic policy.
సాధారణ ఆర్థిక విధానంలో ఉన్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని నెరవేర్చడానికి ఆర్బీఐ చేసేటటువంటి సప్లై ఆఫ్ మనీ అంటే ద్రవ్య సరఫరా యొక్క నియంత్రణనే మానిటరీ పాలసీ అంటారు. జనరల్ గోల్స్ ఆఫ్ ఎకనామీ అంటే ఏముంటాయి? జీడిపి రావాలి, డెవలప్మెంట్ ఉండాలి, రైట్, ఇన్ఫ్లేషన్ తక్కువ ఉండాలి, ఇవే ఉంటాయి, అంతకుమించి ఏముండవు. ఎంప్లాయ్మెంట్ అందరికీ ఉండాలి, ఇవే ఉంటాయి ఇన్ జనరల్గా. సో ఇవన్నీ రావాలంటే ముందే ఉండాలి మనీ సప్లై సరిగ్గా ఉండాలి. మనీ సప్లై సరిగ్గా ఉంటేనే ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్ విల్ గో స్మూత్లీ. మనీ సప్లైయే సరిగ్గా లేదనుకోండి, ఎకనామిక్ యాక్టివిటీస్ ఏమవుతుంది? స్మూత్గా జరిగేటటువంటి అవకాశం ఉండదు. సో కాబట్టి నేను అనేటటువంటి పాయింట్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్ ఆఫ్ మనీ సప్లై, ద్రవ్య సరఫరాను కేంద్ర ప్రభుత్వం నియంత్రించేటటువంటి విధానాన్ని మానిటరీ పాలసీ అని అంటాం. ఎందుకు ఈ ద్రవ్య సరఫరాని కేంద్ర ప్రభుత్వం నియంత్రించాల్సి వస్తుంది? ఎందుకంటే మ్యాక్రో ఎకనామిక్ గోల్స్ అనేవి నెరవేర్చుకోవడానికి. దేశంలో ఉన్నటువంటి జనరల్ ఎకనామిక్ గోల్స్ అని అన్నాం కదా, అంటే సాధారణ ఆర్థిక విధానంలో ఉన్నటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్బీఐ నియంత్రించేటటువంటి ఈ కంట్రోల్ ఆఫ్ మనీ సప్లై టు అచీవ్ ద గోల్స్ ఆఫ్ జనరల్ ఎకనామిక్ పాలసీ, దట్ ఈస్ నథింగ్ బట్ మానిటరీ పాలసీ. అంటే చూడండి, మొత్తం అంతా కూడా ద్రవ్య సరఫరాని ఎలా నియంత్రిస్తాం అనే దానిపైన ఉంది మనకి. జనరల్గా ఇంకా మీకు ఈజీగా చెప్పాలని అనుకుంటే, బికాజ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దెన్ దెర్ ఈజ్ నో పాయింట్ దట్ ఐ టీచ్ ఎకనామీ. మీకు అర్థం కాకపోతే నేను సరిగ్గా చెప్పట్లేదు అనేది కదా అర్థం. ఇంకా ఈజీగా మీకు చెప్పడానికి సింపుల్గా మనకి సాధారణంగా కొన్ని మూవీస్లో చెప్తూ ఉంటారు. ఒక పిల్లోడు ఉంటాడు, నాన్న బాగా రిచ్, అమ్మ బాగా రిచ్, సో వీడు చెడిపోతుంటాడు. అప్పుడు వెంటనే చివరిలో ఎవడో ఒకడు వచ్చి మధ్యలో డైలాగ్ వేస్తాడు ఒక క్యారెక్టర్, నీ కొడుకు ఎందుకు చెడిపోయాడో తెలుసా, వాడు వద్దంటుంటే వాడి చేతిలో డబ్బులు పెట్టేవాడిని, రైట్. అంటే చూడండి, మనీ సప్లై ఎప్పుడైతే పెరిగిందో ఆ పిల్లోడి చేతిలో వాడికి అక్కర్లేని కోరికలన్నీ వస్తాయి. పబ్కి వెళ్ళాలి, మందు తాగాలి, స్పోర్ట్స్ కార్ ఉండాలి, రేసింగ్కి వెళ్ళాలి, అమ్మాయిలతో బయటికి వెళ్ళాలి, స్మోక్ చేయాలి, డ్రగ్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఈ దిక్కుమాల ఆలోచనలు వాళ్ళకే వస్తాయి. అదే సినిమాలో మళ్ళీ హీరో కొడుకుంటాడు. హీరో చాలా సాధారణమైనటువంటి నార్మల్ ఉద్యోగి. ఆయన హీరో చేతిలో డబ్బులు పెట్టాడు, అందుకని వీడు బాగా చదువుకోవాలి, నా చేతిలో డబ్బులు లేవని బాగుపడతాడు. రివర్స్ కూడా ట్రూ అవ్వచ్చు, కొన్నిసార్లు ఈడు చెడిపోవచ్చు, ఆడు చెడిపోవచ్చు, సినిమాలో చెప్తున్నాను నేను. కానీ సాధారణంగా మనకు కనిపించేటటువంటి దాంట్లో ఏమవుతుందంటే, ఒక మనిషి, సాధారణ మనిషికి కోరికలు అంటే నా ఉద్దేశంలో వస్తువుల్ని కొనుక్కోవాలనేటటువంటి ఒక డిజైర్. ఇది ఎప్పుడు పెరుగుతుందంటే చేతిలో డబ్బులు ఉన్నప్పుడు పెరుగుతుంది. క్రెడిట్ కార్డు చేతిలో ఉన్నప్పుడు పెరిగే ఖర్చుకి, ఏమీ లేకుండా డబ్బులు మాత్రమే జేబులో ఉన్నటువంటి ఖర్చుకి మీరు ఎప్పుడైనా డిఫరెన్స్ చూసుకోండి. ఫస్ట్ కండిషన్లో ఖర్చు ఎక్కువ అవుతుంది, అంతే కదా. బాగా అందమైన అమ్మాయి మీ దగ్గరికి వచ్చి డిన్నర్కి తీసుకెళ్ళమంది అనుకోండి, ఉదాహరణకి మీ జేబులో 500 ఉన్నాయనుకోండి, మీరు చాలా తెలివిగా ఏం చేస్తారు, ఈరోజు టైం లేదు, వీ విల్ సీ సమ్ అదర్ టైం అంటారు. 2, అదే సిచ్యువేషన్లో జేబులో క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ఇంకా అమ్మాయి అడగడమే ఆలస్యం కదా, దెన్ యూ విల్ టేక్ ఇట్. అంటే ఇన్ జనరల్గా చెప్తున్నాను సో దట్ యూ విల్ అండర్స్టాండ్. అంటే ప్రజలు, ఒక దేశంలో ఉన్నటువంటి సగటు ప్రజలు వస్తువుల్ని ఎప్పుడు కొనాలని అనుకుంటారు, జేబులో డబ్బులు ఎక్కువ ఉంటాయి. దీన్ని కనుక నియంత్రించగలిగితే ప్రజలు వస్తువులు కొనాలనేటటువంటి ఆలోచన తగ్గుతుంది. అది ఎప్పుడైతే వస్తువుల తాలూకా సప్లై, గూడ్స్ తాలూకా సప్లైకి మ్యాచ్ అయిందో ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది కంట్రోల్ అవుతుంది. ఈ రోజున టమాటోస్ తాలూకా ఇన్ఫ్లేషన్ ఎందుకు వచ్చింది? అందరి జేబుల్లో టమాటాలు కొనడానికి డబ్బులు ఉన్నాయి, సో టమాటో అందరూ తింటారు. అలాగే టమాటో అనేది ఇట్ ఈస్ ఆల్సో ఏ స్టాపిల్ ఫుడ్, అంటే అందరూ కూరల్లో వేసుకునేటటువంటి సర్వసాధారణ వెజిటేబుల్ అది. కానీ టమాటో తాలూకా సప్లై తగ్గిపోయింది. అంటే సప్లై తగ్గింది, జనాల జేబులో డబ్బు ఉంది, టమాటో ప్రైస్ ఏమైంది? పెరిగింది. ఎప్పుడైతే 200 రూపాయలు అయిందో జనాలు అందరూ టమాటాను కొనడానికి ఇష్టపడలేదు, ఓన్లీ ఉల్లిపాయలతో తిన్నారు. సో కాబట్టి వెంటనే దాని ప్రైస్ మళ్ళీ కిందకు వచ్చింది. ఈలోపు సప్లై కూడా పెరుగుతుంది. అర్థమవుతుంది కదా మీకు. సో మనీ సప్లైని నియంత్రించడమే, అంటే ద కంట్రోల్ ఆఫ్ మనీ సప్లై త్రూ డిఫరెంట్ మెజర్స్ ఆర్ త్రూ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ మానిటరీ పాలసీ. అయ్యా అర్థమైందా? అర్థమైంది కదా.